ఈరోజైతే నేను చేస్తున్న రెసిపీ పులగమన్నము ఉరిమిండి. ఇది వచ్చేసి మన రాయలసీమ స్పెషల్. దీంట్లో కాంబినేషన్గా అదేనండి ఉరిమిండి చేస్తున్నాను, పులగమన్నం లేక ఉరిమిండి. దానికోసం అయితే కనుక ముందుగా బియ్యము పెసరపప్పు నానబెట్టుకున్నాను. అట్లనే చట్నీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అదే ఉరిమిండిలోకి. తర్వాత పులగమన్నం పెట్టేసినాను గ్యాస్ మీద. అది ఒక పక్క అవుతూ ఉంటుంది, ఇంకోవైపు నేనేమో చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. దానికోసం అయితే ఇది ఉరిమిండి అనేది మనం రోట్లో నూరుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. తినని వాళ్ళు కూడా ఇంకొక ముద్ద ఎక్స్ట్రా తింటారనమాట, అంత బాగుంటుంది. దానికోసం అయితే ఈ ఉరిమిండి కోసం శనగిత్తనాలు ఫస్ట్ వేసుకొని బాగా మెత్తగా దంచుకొని ఉప్పు వేసుకొని, తర్వాత మనం వేయించుకున్నాం కదా కారం పొడి, అవి పచ్చిమిరపకాయలు టమోటాకాయలు వేసుకొని బాగా వేయించుకున్నాం కదా, అవన్నీ వేసేయండి దాంట్లోకి. నేను బెల్లం చింతపండు కూడా అది మగ్గేటప్పుడే వేసేసినాను టమోటాలు పచ్చిమిరపకాయల్లోకి. అట్లనే కొంచెం కారం పొడి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. అవన్నీ మెత్తగా మనం నూరుకున్న తర్వాత పచ్చి ఉల్లిగడ్డలు ఒక 2 పెద్ద సైజువి కట్ చేసి వేసేయండి. ఇది వచ్చేసి స్వీట్గా, కొంచెం పుల్లగా, కారంగా చాలా బాగుంటుంది ఉరిమిండి. పులగంలోకి స్పెషల్ అనమాట. మనం నార్మల్ దోశలోకి చేసే చట్నీ లాగా కాదు ఇది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఫైనల్లీ వేడి పులగమన్నము, దాంట్లో కాంబినేషను ఉరిమిండి అనమాట, శనగిత్తనాలది. చాలా అంటే చాలా బాగుంటుంది. నోరు బాగాలేనప్పుడు కమ్మగా నోటికి ఎంత బాగా అనిపిస్తుందో అట్లా ఒక్కొక్క ముద్ద పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.